ఇప్పుడు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాగే వైద్య పరిశోధనలో కూడా ఎంతో ప్రగతి సాధించి ఎన్నో చికిత్సలు ఈ క్యాన్సర్ జబ్బుకు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాన్సర్ జబ్బుకి ప్రధానంగా ఈ 3 విధాల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకటి సర్జరీ, శస్త్రచికిత్స, రెండవది రేడియేషన్, మన వాళ్ళు కరెంట్ అంటుంటారు, మూడవది మందుల చికిత్స, కీమోథెరపీ అంటారు. సో చాలా వరకు క్యాన్సర్స్కి ఈ 3 రకాల వైద్యం చాలా ముఖ్యమైనది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఈ చికిత్స ఇచ్చే అవకాశం ఉంటుంది. 3 ఇచ్చే అవకాశం కూడా చాలా క్యాన్సర్ జబ్బులకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈ చికిత్స వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఎన్నో అపోహలు, ఆందోళనలు, భయభ్రాంతులు చేస్తూ ప్రజల్ని ఈ చికిత్స కోసం వచ్చేదానికే భయపడుతూ ఏ నాగ్పూర్లోనో ఏ కలకత్తాలోనో ఏదో పొడులు ఇస్తారు, ఈ మాత్రలు ఇస్తారు, బాగా అయిపోతుందని అలా చాలా డిలే చేసుకుంటూ ఎప్పుడో వస్తుంటారు. ఈ అనేక రకాల మందులు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు భయపడే అంత చికిత్సల వల్ల భయపడే అంత ఇబ్బందులు ఇప్పుడు మనకు కలగడం లేదు. అన్ని ఇబ్బందులు కూడా మనం వాటిని దాటే అవకాశం ఉంది, కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఏ క్యాన్సర్ అయినా ఏ స్టేజ్లో అయినా కూడా 5 సంవత్సరాలు బతికే అవకాశం 80% ఉంది, అంటే 80% ఉంది సుమారుగా. అదే మన దేశంలో అవి 50% నుంచి పైకి పోవడం లేదు. దానికి ప్రధానంగా కారణం డాక్టర్ రఘురామ్ చెప్పినట్టు మన దేశంలో 2/3 అంటే 75% వరకు ప్రజలు ఈ క్యాన్సర్ సోకిన పేషెంట్స్ బాగా లేట్ స్టేజ్ లో వస్తున్నారు. We have created voice, artificial voice to him. I request him to speak. Mr. B.I. Reddy. ఈ క్యాన్సర్ జబ్బు 2009లో వచ్చింది నాకు. ఈ 2009లో నాకు అంతవరకు అయింది. అప్పుడు నేను ట్రీట్మెంట్ కోసం నాది థర్డ్ స్టేజ్లో ఉన్నాను. అప్పుడు ట్రీట్మెంట్ కోసము అది యశోద హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు గౌడ్ గారు ఉన్నారు అక్కడ. గౌడ్ గారు నాకు ఆపరేషన్ చేశారు 23 నవంబర్ 2009లో. దాని తర్వాత లోపల మిషన్ పెట్టేశారు నాకు. ఆ మిషన్ ద్వారా నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇదంతా భగవంతుందయ్యా. ముఖ్యంగా మనలో ధైర్యం ఉండాలి. పేషెంట్లు ధైర్యం పెంచి వాళ్ళు ఏం చేయలేరు. ధైర్యం అనేది ముఖ్యం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను టెస్ట్కు 2-3 సార్లు టెస్ట్ వెళ్ళొచ్చాను, రివ్యూకి వెళ్ళొచ్చాను. రెగ్యులర్ రివ్యూకి వెళ్తున్నాను నేను. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. అన్నీ తింటున్నాను. అన్ని రోజు భోజనం రొట్టె ఇట్లా అన్నీ తింటున్నాను నేను. ఏమి ఇబ్బంది లేదు నాకు. ఓకే సార్. క్యాన్సర్ వచ్చిందని సంవత్సరం కింద మా వాళ్ళు, మా ఊరి వాళ్ళు అందరూ ఆశ దొరుకున్నారు. దేవుని దయ వల్ల నాకు దేవుని లాంటి డాక్టర్ దొరకడం వల్ల ఇప్పుడు నేను కొంచెం మెరుగుపడ్డాను. నా పని నేను చేసుకోగలుగుతున్నాను, అన్నీ తింటున్నాను. దేవుని లాంటి డాక్టర్ ధైర్యం చేయడం వల్ల నాకు ఎకరం భూమి అమ్మి మా వాళ్ళు నాకు న్యాయం చేయగలిగారు. ఆరోగ్యశ్రీ నాకు కాపాడింది. అందరికీ నమస్కారం. చేర్చుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేడియేషన్ చేర్చుకుంటున్నానండి. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. కొంచెం కూడా నేను బరువు తక్కువ వెయిట్ లాస్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు. మానసికంగా ధైర్యంగా ఉన్నాను. నాకు పూర్తిగా నయమైపోతుందని నమ్మకంతో ఉన్నానండి. నా ఆరోగ్యం చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ప్రభుత్వం సహాయం చేసిన గర్భ సంచి నాకు గొప్ప సహాయం చేసింది హాస్పిటల్లో. ఇప్పుడు నాకు చాలా చాలా బాగుంది. నా పేరు ఇప్పుడు ఈ పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉండేది. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నది. రేడియేషన్ ట్రీట్మెంట్ అయినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ అవ్వకముందు చాలా ఇబ్బందులుగా ఉండేది. అయిపోయినాక చాలా పర్ఫెక్ట్గా తయారు. చెప్పు నాగమ్మ. ఇప్పుడు బాగా సార్, నాకు ఏం లేదండి ఇప్పుడు సార్.
సార్. క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా మన ప్రజల్లో ఉన్న అవగాహనలన్నీ అమ్మాయికి తెలియదు. అందుకని హ్యాపీగా ఉంది. కాబట్టి మనకి ఏ జబ్బు వచ్చినా ఏదైనా కూడా ఈ విధంగా హ్యాపీగా ఉన్నంత కాలం మనకేంటంటే మిగతా వాళ్ళందరికీ ఒక 7-8 years ఆల్మోస్ట్ నేను కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉన్నాను. నాకేం ప్రాబ్లం లేదు. ఐ ఈవెన్ డూ మై వర్క్ అండ్ ఈవెన్ బయట వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. ఈవెన్ ఒకవేళ మళ్ళీ వచ్చినా కానీ నాకేం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. బికాస్ అంటిల్ జగదీశ్వర్ గౌడ్ సార్ ఉన్నారు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. మా ఆయనకి నోటి క్యాన్సర్ వచ్చి 2-4 నెలలు అయింది. ఇక్కడికి వచ్చి మేము 10 రోజులు అయిపోయింది. అది చూసుకొని నేరుగా ఇక్కడికే వచ్చేసి నరసింహరావు సార్ బాగా మంచిగా చేస్తారు. భాస్కర్ రావు సార్ వాడు తెలుసు, ఆయన చెప్పి ఆయనకి అడిగే బాగుంది. టెక్నాలజీస్ ద్వారా నార్మల్ గా రొమ్ములో గడ్డ తీస్తే సొట్ట పడుతుంది. ఆ సొట్ట పడకుండా ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని చేయటం వల్ల అసలు డిఫెక్టే లేకుండా ఉండటం వల్ల ఎనార్మస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది మెయిన్ కారణం. అట్లా ఉంది ఆవిడ